టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తరచూ వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత నుంచి హాట్ టాపిక్ అవుతుంది. ఒకానొక సమయంలో ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. చైతుతో విడాకుల అనంతరం మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో కొట్టిమిట్టాడారు. దీని కారణంగా ఎన్నో నెలలు సినిమాలకు దూరమయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే శామ్ మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు. పలు సినిమాలను లైన్ లో పెట్టారు. మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా శామ్ పెళ్లిపై పలు రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూర్ తో శామ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి ఓ బలమైన కారణం ఉంది. గతంలో శామ్ రాజ్ కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని పికిల్ బాల్ టోర్నమెంట్ లో కనిపించారు. అప్పటి నుంచి సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అలాగే సమంత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమెను అవార్డుతో సత్కరించారు. ఈ వేడుకల్లో రాజ్ నిడిమూర్ సైతం సందడి చేశాడు. సమంతతో కలిసి ఒకే వేదికపై దర్శనమిచ్చారు. ఇవే కాగా బర్త్డే పార్టీలు, మ్యారేజ్ వేడుకలు సహా మరెన్నో ఈవెంట్లలో ఈ జంట కలిసి దర్శనమిచ్చింది. దీంతో వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై సమంత గాని రాజ్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త నెట్టింట రచ్చ చేస్తుంది. త్వరలో ఆమె పెళ్లిపీట లెక్కబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ లో ఉన్న శామ్ మరికొద్ది రోజుల్లోనే అతడిని వివాహం ఆడుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో. ఇదిలా ఉంటే రాజ్ నిడిమూర్ దర్శకుడిగా నిర్మాతగా దూసుకుపోతున్నాడు. అతడు D2R ఫిల్మ్స్ బ్యానర్ పై ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్ సిరీస్ లు నిర్మించాడు. రాజ్ నిడిమూర్ స్వస్థలం ఏపీలోని తిరుపతి. కాగా శామ్ రాజ్ కు మధ్య ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ నుంచి స్నేహం చిగురించింది. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. దీంతో కొంతకాలంగా ఈ జంట చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. త్వరలోనే మ్యారేజ్ చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇక సమంతతో విడిపోయాక ఇటీవలే నాగ చైతన్య శోభితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.